భేతాళలోయ ఎముకల గూడు భాగం 1. వద్దు, నన్ను వదిలే అంటున్నా. చీకటిని చీల్చుకుంటూ ఆ అరుపు లోయ మొత్తం ప్రతిధ్వనించింది. నువ్వడిగిందే ఇస్తున్నా కదా రంగడు, ఇటురా, నా దగ్గరకురా. అమ్మో, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అతని అరుపు గొంతులోనే ఆగిపోయింది. కేవలం ఎముకలు విరిగిన శబ్దం మాత్రమే మిగిలింది. నేను ముందే చెప్పాను, ఆ లోయ జోలికి పోవద్దని. అది మనిషి వాసన పసిగట్టింది, ఇక ఎవ్వర్ని వదలదు. జనం భయంతో వణికిపోతున్నారు. ఇంతలో జీపు దిగి భూపతి, అతని అనుచరుడు వీరన్న అక్కడికి వచ్చారు. ఏంటి ఇక్కడ సంతలాగా పోగయ్యారు? దారివ్వండిరా, దొరగారు వస్తున్నారు. ఏంట్రా ఉదయాన్నే ఈ ఏడుపులు? అక్కడ ఏముంది? దొరా, మన రంగడు దొరా నిన్న రాత్రి ఇంటికి రాలేదు. పొద్దున్నే చూస్తే ఇక్కడ అతని బట్టలు, ఈ ఎముకలు. ఓహో, అంటే నిన్న రాత్రి ఫుల్లుగా తాగి అడవి జంతువుకి దొరికిపోయుంటాడు. దానికి ఈ ముసలోడు దయ్యం భూతమని కలరింగిస్తున్నాడా? నోరు అదుపులో పెట్టుకో భూపతి. అది జంతువు పని కాదు. జంతువైతే మాంసం తింటుంది కాని ఇలా ఎముకలను జల్లెడ పట్టినట్టు చప్పరించి ఉంచదు. ఇది ఖచ్చితంగా ఆ లోయ దయ్యం పనే. ఛీ, నోర్ముయ్ ముసలోడా. ఊరి జనాల్ని భయపెట్టి పూజల పేరుతో డబ్బులు దండుకోవడానికే కదా నీ ప్లాన్? ఇవన్నీ పులి లేదా చిరుత పనులు. పులి మనిషిని లాక్కెళ్తే రక్తం చుక్కలైనా నేలమీద ఉంటాయి భూపతిగారు. కాని ఇక్కడ చూడండి, బట్టలక్కడే ఉన్నాయి, ఎముకలక్కడే ఉన్నాయి. అంటే ఎవరో అతన్ని అక్కడికక్కడే. ఏరా శివ, నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తోంది. నేను చెప్పింది వేదం, దానికి ఎదురు చెప్పావంటే నాలుక కోస్తా. నిజం మాట్లాడటానికి భయమెందుకు దొరా? రంగడు నిన్న రాత్రి మీ పొలం దగ్గరే కదా పనిచేసింది. మరి అర్ధరాత్రి ఇక్కడికి ఎలా వచ్చాడు? రేయ్ శివా, దొరగారిని అనుమానిస్తున్నావా? మర్యాదగా ఉండు. వదిలే వీరన్నా, వీడికింకా లోకం తెలియదు. సరే, ఇది దయ్యం పనే అనుకుందాం. మరి ఆ దయ్యమేంటో చూసి రావడానికి నీకు దమ్ముందా శివా? భూపతి సవాలు విసరగానే ఊరంతా నిశ్శబ్దమైంది. అమ్మో, వద్దురా శివా, ఆయనేదో కోపంలో అన్నాడులే. మనం ఇంటికి పోదాంరా. నేను వెళతాను. ఆ లోయలో ఏముందో, రంగడిని ఎవరు చంపారో నేను కనుక్కుంటాను. వద్దు నాయనా శివా, అది మామూలు శక్తి కాదు. వెళ్ళినవాడు తిరిగిరాడు. చూశావా, అప్పుడే తోకముడిచాడు. ఈ ఊర్లో మగాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది నేనొక్కడినే. తోక ముడిచింది నేను కాదు. ఈ రాత్రే నేను లోయలోకి వెళ్తాను. రేయ్, నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్తే చచ్చిపోతాంరా. షబాష్, వెళ్ళు. నువ్వు నిజంగా వెళ్ళి ఆ దయ్యం సంగతి తేల్చుకొని తిరిగి వస్తే ఊరి చివర ఉన్న నా 5 ఎకరాల మామిడి తోట నీకే రాసిస్తా. ఒకవేళ రాకపోతే ఎలాగూ నీ శవం కూడా దొరకదులే. పందెం గుర్తుంచుకోండి భూపతిగారు. రేపు ఉదయం కలుద్దాం. శివ ఆవేశంగా అక్కడ నుండి కదిలాడు. బంటి ఏడుపు ముఖం పెట్టి శివ వెనుక పరిగెత్తాడు. దొరా, వాడెవడో ఆవేశంలో వెళ్తానన్నాడు కాని నిజంగా ఆ లోయలోకి వెళ్తే వాడు బతకడు కదా. మరి ఆ తోటపందెమెందుకు కాశారు? ఒరే వెర్రి వెంగళప్ప, వాడు బతికొస్తే కదా తోట ఇవ్వడానికి. ఆ లోయలో నిజంగానే ఏదో ఉంది. అది దయ్యమో జంతువో నాకనవసరం. కాని ఎవరు వెళ్ళినా చస్తున్నారు. ఆ భయం నాకు కావాలి. అంటే ఆ లోయ పక్కన ఉన్న భూములన్నీ ఆ ముసలి శాస్త్రివి, ఇంకా ఆ ఊరి జనాలవి. అక్కడ దయ్యం ఉందని భయం పెరిగితే ఎవడు అక్కడ వ్యవసాయం చెయ్యడు. అప్పుడు తక్కువ రేటుకి ఆ భూములన్నీ నేను కొనేయొచ్చు. అబ్బా, మీ బుర్ర మామూలు బుర్ర కాదు దొరా. మరి శివగాడు వెళ్తున్నాడు కదా?
వాడు వెళ్ళాలి. వాడి ఎముకలు కూడా రేపు ఉదయం బయటపడాలి. అప్పుడే ఊరి జనానికి నామీద కాకుండా ఆ లోయ మీద భయం రెట్టింపవుతుంది. ఒకవేళ వాడు వెనక్కి తగ్గితే నువ్వే ఏదో ఒక వేషం వేసి వాడిని లోయలోకి తోసేయాలి. చిత్తం దొరా, ఈ రాత్రికి వాడి కథ కంచికి. ఒరే శివా, నా మాట వినరా, ప్లీజ్ రా. కావాలంటే భూపతి కాళ్లు పట్టుకుని సారీ చెప్దాం. ఆ లోయవైపు చూడాలంటేనే నా పంచె దడిసిపోతుందిరా. నువ్వు రాకపోయినా పర్లేదు బంటి, నేను వెళ్తాను. రంగడు నా చిన్ననాటి స్నేహితుడు. వాడిని చంపింది ఎవరో తెలియకుండా నేను నిద్రపోను. వాడిని చంపింది ఎవరో కాదురా, దయ్యం. దయ్యమంటే తెలుసా? కళ్ళుండవు, కాళ్ళు వెనక్కి ఉంటాయి, రక్తం జుర్రుకుంటుంది. అవన్నీ కథలురా, పడా. నేను రాను బాబోయ్. మా అమ్మకి నేను ఒక్కడినే కొడుకును. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనొక్కడినే వెడతా. శివ ముందుకు నడవటం మొదలుపెట్టాడు. బంటి చుట్టూ చూశాడు. గాలికి చెట్లాకులు కదువుతున్నాయి. ఆ శబ్దానికి బంటికి గుండె ఆగినంత పనైంది. రేయ్ ఆగరా, నేను ఒక్కడ్నే ఇక్కడ ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళు బాబోయ్. బంటి పరుగున వెళ్లి శివని గట్టిగా పట్టుకున్నాడు. ఏంట్రా రానన్నావ్? దయ్యం కన్నా ఈ చీకటి భయంకరంగా ఉందిరా. నీ వెనకాలే ఉంటా. ఏవైనా తేడా వస్తే ముందు నిన్నే తినమని ఆ దయ్యానికి చెప్తా. నీ పిరికితనం తగలయ్యా. నోరు మూసుకుని నడువు, శబ్దం చెయ్యకు. శివా, ఆ సౌండ్ వింటున్నావా? ఎవరో ఆడపిల్ల ఏడుస్తున్నట్టుందిరా. అది గాలి శబ్దంరా. కొండల మధ్య గాలి వెళితే అలాగే ఉంటుంది. కాదురా, క్లియర్గా విను. అమ్మో, నాకు అమ్మ గుర్తొస్తోందిరా. కాపాడండి, అయ్యో, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఆ గొంతు చాలా మృదువుగా, దీనంగా వినిపించింది. శివ అడుగులు ఆగిపోయాయి. విన్నావా బంటి, ఎవరో పిలుస్తున్నాము. విన్నాను. అందుకే వెనక్కి తిరుగు, పారిపోదాం. లేదురా, ఎవరో ఆపదలో ఉన్నారు, పద. ఒరే, అది మనిషి కాదురా, దయ్యంరా. ఈ టైంలో అడవిలో ఆడపిల్ల ఎందుకుంటుందిరా? ఒకవేళ నిజంగానే ఎవరైనా దారి తప్పి ఉంటే మనం వెళ్లకపోతే వాళ్లు చనిపోతారు. శివ టార్చ్ లైట్ వేసుకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపు వేగంగా నడిచాడు. బంటి ఏడుస్తూనే వెనక నడిచాడు. ఎవరది? ఎందుకు ఏడుస్తున్నారు? శివ మాట వినగానే ఆ స్త్రీ ఏడుపు ఆపేసింది, కాని వెనక్కి తిరగలేదు. శివ, వద్దురా, ఆ జుట్టు చూడు, నేలని తాకుతోంది. అది మనిషి కాదురా. కాలుజారి పడ్డాను బాబూ, లేవలేకపోతున్నాను. కొంచెం సాయం చేస్తారా? ధైర్యంగా ఉండండి, నేనున్నాను. శివ ఆమె వైపు అడుగు వేశాడు. బంటి శివ చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతున్నాడు. రేయ్, వెళ్లకు, ప్లీజ్ రా. ఆమె కాళ్లు చూడు, కనిపించడం లేదు. బంటి, వదురు. చెయ్యి ఇవ్వండి, మిమ్మల్ని లేపుతాను. శివ తన చేతిని ముందుకు చాచాడు. అప్పుడు ఆ స్త్రీ మెల్లగా తన తల తిప్పింది. ఆమె ముఖం చాలా అందంగా ఉంది. కళ్లలో నీళ్లు ఉన్నాయి. చాలా థాంక్స్ బాబూ. ఈ రోజుల్లో సాయం చేసేవాళ్లు ఎవరున్నారు? పర్లేదు, రండి. శివ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె చెయ్యి మంచు ముక్కలా చల్లగా ఉంది. శివకి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. శివ, ఆమె చెయ్యి చూడు, గోర్లు పెరుగుతున్నాయిరా. బంటి అరుస్తుండగానే ఆ అందమైన స్త్రీ ముఖంలో మార్పు రావడం మొదలైంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. నోటి నుండి నల్లటి పొగ రావడం మొదలైంది. ఎవరు నువ్వు?
నన్ను మర్చిపోయావా శివా? మీ ఊరివాళ్లు చేసిన పాపం నేను. ఈరోజు నీ ఎముకలతో నా ఆకలి తీరుతుంది. ఆమె శివ చేతిని గట్టిగా పట్టుకుంది. శివ ఎంత ప్రయత్నించినా చెయ్యి వదిలించుకోలేకపోతున్నాడు. ఆమె బలం అమాంతం పెరిగిపోయింది. శివ, వదిలై, పారిపో. అమ్మో, దయ్యం! బంటి భయంతో పక్కనే ఉన్న రాయి తీసుకుని ఆమె మీదకు విసిరాడు. కాని ఆ రాయి ఆమె శరీరం గుండా దూసుకెళ్లిపోయింది. హహహ, రాళ్లతో నన్ను కొడతావా? ముందు నిన్నే తింటాను. మాయ బంటి వైపు దూసుకెళ్లి బంటి గొంతు పట్టుకుంది. శివ, కాపాడు. ఊపిరి ఆడట్లేదురా. బంటిని వదులు, మర్యాదగా వదులు. నిన్ను వదిలేస్తే వాడిని వదులుతాను, కాని నువ్వు నాకు కావాలి. నన్ను ఏం చేసుకుంటావో చేసుకో, వాడిని వదులు. బంటి తన జేబులో ఉన్న చిన్న కత్తిని తీసి మాయను పొడవబోయాడు. కాని అది శివకి తగిలి అతని రక్తం చుక్క ఆమె చేతిమీద పడగానే మాయా అని అరుస్తూ వెనక్కి జరిగింది. రక్తం, వేడి రక్తం, నాకు ఇదే కావాలి. శివ రక్తాన్ని చూసి మాయ మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె అందమైన స్త్రీ కాదు, ఒక భయంకరమైన అస్థిపంజరం చుట్టూ మాంసం వేలాడుతున్న ఆకారం. అమ్మో, చచ్చాంరా, పరిగెత్తు! ఇప్పుడు పారిపోతే మనల్ని వెంటాడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ బాబోయ్, నిజంగానే దయ్యముంది. భూపతిగాడు నన్ను బలిపశువుని చేశాడు. ఇప్పుడు నేను బయటికి వెళితే అది నన్ను కూడా చంపేస్తుంది. ఇక్కడే దాక్కుంటా. కాని దురదృష్టవశాత్తు వీరన్న ఫోన్ మోగింది. రింగ్ టోన్ నిశ్శబ్దమైన అడవిలో గట్టిగా వినిపించింది. మా సాంగ్ రింగ్ టోన్. ఎవడది? ఇంకొకడున్నాడా? మాయ చూపు శివమీద నుండి చెట్లవైపు మళ్ళింది. క్షణంలో ఆమె గాలిలో తేలుతూ చెట్లవైపు దూసుకెళ్ళింది. అయ్యో దొరా, కాపాడండి! వీరన్న చెట్ల చాటు నుండి బయటకు పరిగెత్తాడు. మాయ అతని జుట్టు పట్టుకుని గాలిలోకి లేపింది. నన్ను వదిలేయి తల్లీ, నేను కాదు, శివగాడ్ని చంపడానికి వచ్చా, నన్ను వదిలేయి. వీరన్నా, నువ్వేంతిక్కడా? శివా, కాపాడురా, నన్ను భూపతి పంపించాడురా, నిన్ను లోయలో తోసేయమని, నన్ను కాపాడు. ఓహో, అంటే మీరు మనుషులే ఒకరిని ఒకరు చంపుకుంటారా? మీకు నేను ఎందుకు? నేనే మీ అందరినీ చంపేస్తాను. మాయ వీరన్నను లోయలోకి బలంగా విసిరేసింది. వీరన్న అరుపులు లోయలో కిందికి వెళ్తూ మాయమైపోయాయి. శివ, ఇప్పుడు మనవంతు. ఏం చేద్దాం? ఆమె నేలమీద నిలబడటం లేదు, కాని రక్తం చూసి భయపడలేదు. ఆకలి పెరిగింది అంటోంది. అంటే ఆమెకు రక్తం దాహం ఉంది. ఇప్పుడు మీరు ఆగు, నీకు ఏం కావాలి? కేవలం మా ప్రాణాలా, లేక ఇంకేమైనా ఉందా? నాకు ముక్తి కావాలి, కాని అది మీ వల్ల కాదు. నా ఆకలి తీరాల్సిందే. నీకు ముక్తి కావాలంటే నీ కథ మాకు తెలియాలి. మమ్మల్ని చంపితే నీ కథ ఎవరికీ తెలియదు. మమ్మల్ని వదిలేస్తే నీకు న్యాయం చేస్తాం. మాయ ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె కళ్లలో మంట కొంచెం తగ్గింది. ఆమె రూపం మళ్లీ సాధారణ స్త్రీగా మారింది. నా కథ వింటే మీ గుండెలు ఆగిపోతాయి. ఈ ఊరి పెద్ద మనుషులు చేసిన ఘోరమది. పర్లేదు తల్లి, మా గుండెలు గట్టివే. నువ్వు చెప్పు, కాని మమ్మల్ని తినకు. సరే, మీకు ఒక అవకాశమిస్తున్నాను. రేపు అమావాస్య. ఆ రోజు రాత్రిలోపు నా ఎముకలను మీరు కనుగొని వాటికి అంత్యక్రియలు జరిపించాలి. లేకపోతే
ఈ ఊరిలో ఒక్కరు కూడా మిగలరు. నీ ఎముకలు ఎక్కడ ఉన్నాయి? ఆ భూపతి నా శవాన్ని ఈ లోయలోనే. మాయ ఏదో చెప్పబోతుండగా లోయ లోపల నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది మాయ గొంతుకంటే 100 రెట్లు భయంకరంగా ఉంది. అయ్యో, వాడు మేల్కున్నాడు. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. ఎవరు మేల్కొన్నారు? నాకంటే పెద్ద శక్తి, ఈ లోయకు రాజు, భేతాళుడు. వాడు లేస్తే నన్ను కూడా బతకనివ్వడు. పారిపోండి. మాయ భయంతో గాలిలో మాయమైపోయింది. లోయ లోపల నుండి నల్లటి పొగ వేగంగా బయటకు రావడం మొదలైంది. బంటి, పరుగుతీ, వెనక్కి చూడకు. శివ బంటి ప్రాణభయంతో ఊరివైపు పరుగుతీశారు. వారి వెనక ఆ నల్లటి పొగ వారిని తరుముతూ వస్తోంది.